హాయ్ అండి. ఇప్పుడు మాఘ పురాణంలోని 11వ రోజు 11వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. సంవత్సరంలో వచ్చు 12 మాసములలో మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకం ఉంది కానీ తటాకం కూడా అందుబాటులో లేని నూతి వద్ద గాను స్నానం చేసిన పాపములన్నీ హరించిపోను. పూర్వము అనంతరను విప్ర పొంగవుడు యమునా నది తీరమునున్న అగ్రహారమును నివసించుచుండెడువాడు. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్చారులు, దాన ధర్మం చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనం నుండి గడుసరి పెంకివాడు. అతడి తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకును. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను. మధ్య మాంసమును సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచున్నాడు. అలా సంపాదించి ధనవంతుడయ్యను. కొంతకాలానికి వృద్ధుడయ్యను. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పడుకుండబోనప్పుడు ఆలోచించను, అయ్యో నేనెంతటి పాపాత్ముడినైతిని. ధనము, శరీరము, బలము ఉన్నందున మనోగర్వంతో జీవితాంతం నా ముక్తినిచ్చే పుణ్యకార్యమును ఒక్కటిని చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయాను. కొన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఒకనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంట్లో ప్రవేశించి ధనమును బంగారమును ఎత్తుకుని పోయి అనంతుడు నిద్రలేచి చూడగా అతని సంపద అంతా అపహరించబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతం అయినదని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతి జ్ఞప్తికి వచ్చినది. తాను చేసిన పాపము ప్రాయశ్చిత్తము చేసుకోరని తలచి ఆ సమయమనే మాఘమాసం నడుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డులకు వచ్చెను. చలికి గడగడ వణికి బెర్ర బిగుసుకుపోవచ్చు నారాయణ అనే ప్రాణములు విడిచెను. ఆ ఒక్క దినమైన నదిలో స్నానం చేయటం వలన అతడు చేసుకున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేస్తును. పాండవుల్లో ద్వితీయుడు భీముడు. అతను మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఎంతమాత్రం ఆగలేడు. బండెడు అన్నమైనను చాలదు. అటువంటి భీమునికి ఏకాదశి వ్రతం చేయవలనని కుతూహలం పుట్టినది. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందున ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేయించో ఫలం దక్కదు కదా అని విచారించి తన పురోహితుడు కడగపోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినము అన్నాడు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పలికెను. సరే, నేను అటులనే చేయుదును. కానీ ప్రోత్తమ, నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్విదితమే కదా. ఒక గడి ఆలస్యమైన నేను ఆకలి తాళచాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఇటులా అని విచారించున్నాను. ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. కావున ఆకలి దాహము తీరులాగను ఏకాదశి ఫలం దక్కులాగను నాకు సలహా నీయుడని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యం చేసినను కష్టము కనిపించదు. కాన నీవు దీక్ష పూనుచు ఆకలి కలగదు. రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దాన్ని మించిన పర్వదినం మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంలో కూడినదే ఉండును. అటువంటి ఏకాదశి సమానమవుతున్నది మరి ఏ దినము లేదు. సంవత్సరం నందు వచ్చు 24 ఏకాదశుల్లో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము గాన ఆ దినమున ఏకాదశి వ్రతం చేసి గొప్ప ఫలములు కలుగును. అందు ఏమాత్రము సంశయం లేదు. కాన ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకము. దీక్షలో ఉన్న ఎడల ఆకలి ఏమాత్రము కలగదు. నియమం తప్పకూడదు అని వివరించను. ధౌమ్యుని మాటలు తన సంశయం తీరుడిచో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసం ఉండను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా పిలుతురు. అంతేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసం అందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్యమును గురించి వివరించదును, శ్రద్ధాళువే ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లు పలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనదో అదే విధముగా మాఘ చతుర్థి అనగా శివ చతుర్థి, దీనినే శివరాత్రి అని అందురు. ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలే అమావాస్యకు ముందు రోజు వచ్చే దీనినే మహాశివరాత్రి అని అందురు.
ఈ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ తటాకమంది కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలను. అట్లు పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చి చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది. కాన శివరాత్రి దినమును ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తం లేకుండా అందరూ శివరాత్రి వ్రతమును ఆచరించి జాగరణ చేయవలెను. మున్ను శబరి నది తీరమున అరణ్యంలో కులీనుడను బోయేవాడు తన భార్యాభర్తలతో నివసించుచుండేవాడు. అతడు వేట తప్ప మరి ఒకటి ఆలోచన లేనివాడు, మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వారిని కాల్చి తాను తినుట, భార్యాభర్తలకు తినిపించుట తప్ప మరేమీ తెలియదు. జంతువులను వేటట్లో నేర్పగలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవాన్ని చూసి భయపడి పారిపోయేటివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతి దినము వల్లనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేవి కంటపడలేదు. సాయంకాలం అవుతున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనసు అంగీకరించినందున పొద్దు కుంకిపోయినను అక్కడే ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరగా లాగి వాటితో తన శరీరం కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగముపై పడినవి. ఆ రోజు శివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినకుండా రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తన తెలియకపోయినను మారేడు పత్రములతో శివలింగం పైపడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చుతగ్గులు కానీ శిశువృద్ధి భేదము కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషులు తన జీవితాన్ని గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడు వృద్ధాపం కలిగి మరణం ఆసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభట్లు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి శివదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని వద్దకు పోయిరి. యమభట్లు చేయనది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత స్థడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గుణములతో కొలువు తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కూర్చున్న ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించను. అంతటి యముడు, మహేశ, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినది, మిక్కిలి ఆనందించున్నాను. మీ దర్శన కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకొని వచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యం లేక అనేక జీవహింసలు చేసినాడు. ఒక దినం అనగా శివరాత్రి నాడు తన యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు అతను మెలకుగా ఉన్నాడే కానీ చిత్తశుద్ధితో తన శివలింగమును పూజ చేయలేదు కనుక అతనిని కైలాసమును తీసుకుని వచ్చేట భావ్యమా? అంత మాత్రం అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బెలవపత్రం నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఆ బోయవానికి పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యమును ప్రాప్తించినది అని పరమేశ్వరుడు యమునికి వివరించను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.